హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 3. అలా కొన్ని నగలు, డబ్బు బ్యాగ్‌లో పెట్టి అందరూ నిద్రపోయాక ఊరి చివర రైల్వే స్టేషన్ వరకు అమ్మ తల్లి తోడు వచ్చింది. కీర్తనని ఎక్కించి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియదు కీర్తనకి. వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అని అనుకుంది. ఆ రోజు తెల్లవారుజామున చెన్నై చేరుకుంది. ఫోన్లో వెతికి ఒక హోటల్లో రూమ్ తీసుకుంది. తర్వాత ఏం చెయ్యాలో తోచలేదు. ఇప్పుడు తనకొక ఉద్యోగం కావాలి. ఇంటర్వ్యూ కోసం వెతికింది. తర్వాత రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అనుకుంది. సుమకి ఫోన్ చేసి ఆదిత్య గురించి అడిగింది. అదేంటి కీర్తన, ఆదిత్య చెప్పలేదా నీకు అని ఆశ్చర్యంగా అడిగింది. లేదు సుమ, నా ఫోన్ పోయింది. ఆదిత్య నెంబర్ కూడా లేదు. నీ నెంబర్ ఇక్కడ బుక్లో ఉంటే నీకు ఫోన్ చేస్తున్నానని చెప్పింది కీర్తన. నమ్మేసింది సుమ. ఆదిత్య నాకు కనపడలేదు. కనిపిస్తే నాకు చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేసింది కీర్తన. కొంచెం తిని మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఆదిత్య జ్ఞాపకాలు కలలో కూడా వెంటాడాయి కీర్తనని. ఆదిత్యని మొదట తను ఎక్కడ చూసిందో గుర్తొచ్చింది. ఇంకా కట్ చేస్తే కీర్తన, ప్రీతి ఇద్దరూ మూవీకి వెళ్ళారు. ఆల్రెడీ బుక్ చేసుకున్న సీట్స్లో సెటిల్ అయ్యారు. కొంత సమయం తర్వాత కీర్తన పక్కన ఎవరో వ్యక్తి కూర్చున్నాడు. మూవీ చూడటంలో లీనమైన కీర్తన పట్టించుకోలేదు అతన్ని. ఇంటర్వెల్లో లైట్స్ ఆన్ అయితే చూసింది పక్కకు తిరిగి. తననే చూస్తూ కనిపించాడు అతను. కంగారుగా చూపు తిప్పుకుంది. అతను నవ్వాడు అందంగా. ప్రీతి ఏదైనా తీసుకొస్తానని బయటికి వెళ్ళింది. కంగారుగా ఉంది కీర్తనకి. గుండెల్లో అలజడిగా ఉంది. అతని చూపులు గుచ్చుకుంటున్నాయి. అక్కడ ఉండకుండా బయటికి వచ్చేసింది. ఏమైంది అని ప్రీతి అడిగింది. నాకు సినిమా చూడాలని లేదు, వెళ్దాం. అదేంటే, నువ్వే కదా నేను రాను అంటే మూవీకి వెళ్దామని నన్ను బలవంతంగా తీసుకొచ్చావు. వెళ్దాం అంటున్నావేంటి? అంటే నాకు ఇంట్రెస్ట్‌గా లేదు. ప్లీజ్ వెళ్ళిపోదాం. నా కోసం అనంత్ వచ్చాడు అని చిన్నగా చెప్పింది ప్రీతి. అవునా, ఇష్టం లేనట్టు మాట్లాడ్డావు కదా. అనంత్ కోసం సినిమాకొచ్చి నా కోసమని చెప్తావా? సారీనే, ప్లీజ్. అనంత్ రిక్వెస్ట్ చేశాడే, అందుకే సరే అన్నాను. సరే అందింక కీర్తన. కీర్తన వెనకాలే ఆదిత్య కూడా ఉన్నాడు. ఆదిత్య తన దగ్గరికి వచ్చి తనకు తానే పరిచయం చేసుకున్నాడు. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే, నేను మీకెలా తెలుసు అని అడిగింది కీర్తన. మీ కాలేజీలోనే చదివాను నేను కూడా. కాకపోతే చదివి 4 సంవత్సరాలు అవుతుంది. మీరు మా సీనియరా అని అడిగింది కీర్తన. అవును, నా పేరు ఆదిత్య. నా పేరు నచ్చింది కీర్తనకి. నా పేరు కీర్తన. షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆదిత్య. కంగారుగా చూసింది కీర్తన. అయోమయంగా చూశాడు ఆదిత్య. ఆదిత్యకి అవమానంగా ఉంటుందని చేతులు కలిపింది. పువ్వులా ఉన్న ఆమె చేతి స్పర్శకి పరవశించిపోయాడు ఆదిత్య. కీర్తనకి కూడా ఒక విధమైన ఫీలింగ్ కలిగింది. కొంత సమయం తర్వాత ఒకరి చెయ్యి ఒకరి చేతిలోనే ఉంది. తర్వాత మెల్లిగా చేతులు వెనక్కి తీసుకుంది. వదల్లేక ఆదిత్య వదిలాడు. చిన్నప్పటి నుండి తన తండ్రి చాలా స్ట్రిక్ట్‌గా పెంచాడు కీర్తనని. ఇక్కడ బలవంతంగా చదువుకోవటానికి ఒప్పించి వచ్చింది. ఆదిత్య అలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటే తల్లి తర్వాత అంత బాగా మాట్లాడేది ఆదిత్యయే అనిపించింది కీర్తనకి. అందరూ త్వరగానే ఫ్రెండ్స్ అయిపోయారు. ఆదిత్య అడగగానే బైక్ ఎక్కి కూర్చుంది. ఎందుకో భయం అనిపించలేదు కీర్తనకి. ఫోన్ చేతిలోనే పెట్టుకుంది. ప్రాబ్లం వస్తే కాల్ చెయ్యొచ్చు అని. అనుకోకుండా అతని భుజం మీద చేతులు వేసింది. ఆ ఫీలింగ్ బాగుంది కీర్తనకి. కీర్తనని రూమ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఆ రోజంతా ఆదిత్య గురించే ఆలోచించింది. తర్వాత రోజు ఉదయం కాలేజ్ దగ్గర కనిపించాడు. కానీ కీర్తనతో మాట్లాడలేదు. ఎందుకో తెలీదు, చాలా ఫీల్ అయ్యింది. ఆదిత్య మాట్లాడకపోయేసరికి. అలా నెల రోజులు గడిచింది. ఆదిత్య నన్ను ఎప్పుడు చూసినా అస్సలు మాట్లాడేవాడే కాదు. ఒకరోజు సాయంత్రం ప్రీతితో బయటికెళ్ళాను. ఆదిత్య కనిపించాడు. కీర్తన అని పిలిచాడు. కోపంగా నేను ఒక్క చూపు చూశాను ఆదిత్య వైపు. ఏమైంది కీర్తన? ఎవరితను అని ప్రీతి అడిగింది. కీర్తన చెప్పింది.
కోపంగా ఉందా నా మీద అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ప్రీతికి అసలు ఏమీ అర్థం కాలేదు. కీర్తనకి ఇతనెలా తెలుసు అని అనుకుంది. ప్రీతి కొంచెం పక్కకి వెళ్తావా అని అన్నాడు ఆదిత్య. అయోమయంగా పక్కకి వెళ్ళిపోయింది ప్రీతి. ఎవరండి మీరు అని కోపంగా అడిగింది కీర్తన. కీర్తన, నేను ఆదిత్యని. ఎందుకసలు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగాడు ఆదిత్య. మరి లేకపోతే ఏంటి? కాలేజ్ దగ్గర ఒక్క మాట కూడా మాట్లాడరా? అందుకనే కోపం మంది కీర్తన బొంగమూతి పెట్టుకుంది. నేను మాట్లాడితే నీకు ఇబ్బంది అవుతుందని, నా వల్ల నీకెందుకు ఇబ్బంది అని, అంతమందిలో మాట్లాడితే నువ్వు ఫీల్ అవుతావని, నిన్ను చూస్తుంటే ఏ అబ్బాయితో మాట్లాడినట్టు నువ్వు నాకు కనిపించలేదు అని అన్నాడు ఆదిత్య. నిజమే, నేను చిన్నప్పటి నుండి అబ్బాయిలతో మాట్లాడలేదు. భయం. కానీ ఆదిత్యతో ఎలా మాట్లాడుతున్నాను అని మనసులో అనుకుంటుంది కీర్తన. కీర్తన, నేను నీతో మాట్లాడకపోయినా సరే రోజు నిన్ను గమనిస్తూనే ఉంటాను, నిన్ను చూస్తూనే ఉంటాను అని అన్నాడు ఆదిత్య. అవునా, నిజంగా చూసేవాడవా అని అడిగింది కీర్తన. చిన్నగా నవ్వాడు ఆదిత్య. సిగ్గుపడింది కీర్తన. ఆదిత్యకి తనంటే ప్రేమ అని అర్థమయ్యింది. కీర్తన, బీచ్కొస్తావా? అమ్మో, చాలా చీకటి పడింది, నేను రాను అంది. ప్లీజ్ నా కోసం అలా రిక్వెస్ట్ చేసేసరికి కాదనలేకపోయింది కీర్తన. ప్రీతికి చెప్పి ఇద్దరూ బీచ్కి బయలుదేరారు. అప్పటికే చీకటి పడిపోయింది. బీచ్లో ఉన్నవారు వెళ్ళిపోసాగారు ఒక్కొక్కరు. అందరూ వెళ్తుంటే మనం వచ్చాము అని అంది కీర్తన. అదే కదా కావాల్సింది అని అన్నాడు ఆదిత్య. కీర్తన గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. ఇద్దరూ అలల చప్పుడు వింటూ తీరంలో నడుస్తున్నారు. అలా కొంత దూరం నడిచి వచ్చేశారు. చాలా మట్టికి జనం వెళ్ళిపోయారు. చలి వేస్తుంటే చిన్నగా వణికింది కీర్తన. ఆదిత్య వైపు చూసింది. ఐ లవ్ యూ కీర్తన అని కీర్తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పాడు. ఏం మాట్లాడాలో తెలియలేదు కీర్తనకి. సడన్గా షాక్ అయ్యింది ఆదిత్య మాటలు విని. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. తనేమీ మాట్లాడలేదు. కొత్తగా అనిపించింది ఆదిత్య ప్రేమ. నిన్ను చూసిన మొదటి చూపులోనే చాలా నచ్చేశావు కీర్తన. తర్వాత నిన్ను ఫాలో అయ్యి నీ గురించి తెలుసుకున్నాను. నువ్వు అమాయకురాలివి, అంతకంటే మంచిదానివి. నువ్వంటే నాకు ప్రాణం కీర్తన అని చెప్పాడు ఆదిత్య. ఇది ఫ్రెండ్స్, మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం జలుబుగా ఉంది, వాయిస్ మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఏమీ అనుకోవద్దు.